హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటే అర్థమైంటది కదా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి మీ లైక్ అనేది సహాయపడుతుంది. అదేవిధంగా కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ వీడియో ఏంటంటే ధనుర్మాసం మొదలైంది కదా. ధనుర్మాసం మొదలైన మొదటి రోజు నేను పూజ చేసుకున్నాను. ఆ పూజా వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ పువ్వులన్నీ పూజ కొరకని తీసుకున్నాను. తులసిమాల, అలాగే 108 తులసి దళాలు, చామంతి పువ్వులు, గులాబీలు. చామంతులు కూడా 3 రకాలు ఉన్నాయి. ఇంకా లిల్లీ పువ్వులు అంటారు కదా, మంచి సువాసన వస్తాయి. ఇవంటే దేవుళ్ళకి చాలా ఇష్టం కదా. అవన్నీ రెడీ చేసుకున్నాను. ధనుర్మాసం మొదలవుతుంది అంటే నెల మొదలు కాకముందే, మేమైతే సంక్రాంతి నెల మొదలవుతుంది అంటాం. విలేజ్లలో అలాగే అంటారు. ధనుర్మాసం మొదలవుతుంది అంటే సంక్రాంతి నెల పట్టింది అంటారు. సంక్రాంతి నెల మొదలు కావటానికి ముందే ఒకరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని, దేవుని గది కూడా శుభ్రం చేసుకొని, దేవుని ప్రతిమలు క్లీన్ చేసుకొని, అలాగే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాము. అందుకని శనివారం రోజే నేను దేవుని పటాలు, అలాగే పూజా గది అంతా క్లీన్ చేసి, ఇదిగోండి రాగి చెంబు, ఇంకా దేవుడి సామాగ్రి అన్నీ ఉంటాయి కదా. నా దగ్గర కొంచెం దేవుడి సామాగ్రి ఎక్కువే ఉంటుంది. ఇవన్నీ కడగటం అనేది నిజంగా చెప్పినంత ఈజీ అయితే కాదండి. అది కూడా నేను తెల్లగా రావాలి, నాకు కడిగితే ఎక్కడా కూడా మచ్చ లేకుండా ఉండాలి సామాను. అంత తెల్లగా కడిగి ఉంచి పూజ చేస్తేనే నాకు కుదార్తగా ఉంటుంది అంటారు కదా, అలా ఉంటుంది. మచ్చలు ఉన్నాయనుకో, అయ్యో ఈ దేవుడి సామాగ్రి అంతా కొంచెం మచ్చలు మచ్చలుగా ఉన్నాయి, క్లీన్గా లేవే అని పూజ చేసినా కానీ అంత మనశ్శాంతిగా అనిపించదనమాట. పూజా గది అంతా క్లీన్గా ఉండాలి, పూజా సామాగ్రి నీట్గా ఉండాలి. అప్పుడే నాకు తృప్తిగా అనిపిస్తుంది అనమాట. పూజ చేసినాము, చక్కగా బాగా నీట్గా చేసాము. ముఖ్యంగా నేను శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తానన్నమాట. అందుకని పూజా గదిలో కూడా అన్నీ శుభ్రంగా ఉండాలి. చక్కగా తెల్లగా కడిగి ఉంచాను. ముందు రోజు శనివారం రోజే అన్నీ చూడండి ఎంత క్లీన్గా కడిగానో. అలా క్లీన్గా కడగాలన్నా కానీ మనకి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. అంటే దేవుడి కార్యక్రమం కాబట్టి నేను శ్రద్ధగానే చేస్తానండి. దేవుడికి చేసే ఏ పనైనా కానీ శుభ్రంగా నీట్గా ప్రశాంతంగా చేస్తాను. పూజా సామాగ్రి కడిగిన తర్వాత శుభ్రంగా అయితే తుడుస్తాను. అప్పుడే మనకి చాలా రోజులు తెల్లగా ఉంటాయి, మచ్చలు లేకుండా ఉంటాయి. రాగి, ఇత్తడి, సిల్వర్ ఇవి ఏవైనా కానీ బాగా పొడి క్లాత్తో, కాటన్ క్లాత్తో తుడిచి ఎండలో పెడతాను. అప్పుడు తెల్లగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా మనకి తెల్లగా ఉంటాయి. నేను తయారు చేసుకున్నాను కదా లిక్విడ్, అది కొంచెం మళ్ళీ పీతాంబరం, కొద్దిగా సబీనా పౌడర్ ఇవి వేసి అయితే కడుగుతాను పూజా సామాగ్రి. దేవుని ప్రతిమలకు కూడా ఎక్కువ నీళ్ళు అయి పెట్టి తుడిచానండి. కొద్దిగా రోజు వాటర్ వేసి ఫస్ట్ పొడి క్లాత్ తుడిచి ఆ తర్వాత కొద్దిగా తడి క్లాత్ తుడుస్తాను. ఇప్పుడు ఇది అయితే పూజా గది క్లీన్ చేయడానికి నీళ్ళు అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇందులో కర్పూరము, పసుపు, కొద్దిగా వెనిగరు, కొంచెం జిడ్డు ఉంటుంది కదా టైల్స్కి, అదంతా పోవటానికి వెనిగరు, కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా జవ్వాది వేస్తాను. ఎందుకంటే మనకి జవ్వాది వేస్తే కనుక రూమ్ అంతా, పూజా గది ఉందనుకో అదంతా మంచి వాసన వస్తుందన్నమాట. మనకి కొంచెం అగరబత్తీలు, ధూపం ఇవన్నీ వేస్తాం కదా, ఆ పొగ అనేది ఉంటుంది కదా, ఆ పొగ పోవటానికి కొంచెం వెనిగరు, సర్ఫ్ వేస్తే తెల్లగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను మంచినీళ్ళతో ఒకసారి తుడుస్తాను. ఆ తుడిచిన తర్వాత ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి తుడుస్తానమాట. ఇంక ఇదైతే గంధం అండి. దేవుని ప్రతిమలకి అలాగే విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కదా. గంధంలో సర్వదేవతలు కొలువై ఉంటారు అంటారు. దేవుని ప్రతిమలకి విగ్రహాలకి బొట్లు పెట్టేటప్పుడు కూడా చక్కగా మనం ఎంత రౌండ్గా బొట్టు పెట్టుకుంటామో దేవుడి ప్రతిమలకు కూడా అంత రౌండ్గా పెట్టాలన్నమాట. కళ్ళ మీద ఉండేటట్టు అలా ఇలా ఎలా పడితే అలా పెడితే అది బాగా ఉండదు. మంచిగా పెడితే మనం ఎంత చక్కగా నీట్గా పెట్టుకుంటామో అలా దేవుడి ప్రతిమలకు కూడా చక్కగా రౌండ్గా వచ్చేటట్టు బొట్టు పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఆలస్యమైనా కానీ రౌండ్గా వచ్చేటట్టే బొట్టు పెట్టుకుంటాను. ఇంకా దేవుడి సామాగ్రి కూడా ఎన్ని ఉపయోగిస్తానో అన్నిటికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. మనం దేవుడికి ఉపయోగిస్తున్నాము, దేవుడి కార్యక్రమానికి ఏవైనా వస్తువులు అంటే వాటన్నిటికి కూడా మనం గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ధనుర్మాసం లేదా సంక్రాంతి నెల మొదలైందంటే విలేజ్లలో చక్కగా హరిదాసుల కీర్తనలతో, ఉదయాన్నే జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించే వారితోనూ ఊరంతా సందడి సందడిగా ఉంటుంది. అదేవిధంగా ఏ ఇంటి ముందు చూసినా కానీ కల్లాపు జల్లి చక్కగా ముత్యాల ముగ్గులతో కనువిందులుగా ఉంటాయి. ఈ మాసంలో ధనుర్మాస ముగ్గులని వేస్తారు. అవి అయితే చాలా బాగుంటాయి. నాకైతే ధనుర్మాస ముగ్గులు అనేవి చాలా ఇష్టం. అయితే నాకున్న కొద్ది ప్లేస్లో వేయటం కూడా కష్టమే అండి ధనుర్మాస ముగ్గులు. గీతలు ఎక్కువగా ఉంటాయి కదా,
పెద్ద పెద్దగా వస్తాయి ధనుర్మాస ముగ్గులు. ఇవైతే అమావాస్య తర్వాత కాబట్టి పసుపు కుంకుమ కూడా మారుస్తున్నాను. నేను ప్రతి అమావాస్య తర్వాత అమ్మవారి దగ్గర పెట్టే పసుపు కుంకుమననేది మారుస్తాను. కొంచెం మనం పసుపు కుంకుమ చాలా రోజులు ఉంచుతాం కదా, పురుగు రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కర్పూరము ఒక లవంగా వేస్తే అందులో ఎక్కువ రోజులు మనం ఉంచినా కానీ పసుపు కుంకుమకి పురుగు అనేది రాకుండా ఉంటుంది. అందుకని 2 కర్పూర బిళ్ళలు నలిపి అందులో వేస్తున్నాను. ఒక లవంగా కూడా వేస్తే పురుగు అనేది రాదు. అమావాస్య తర్వాత మారుస్తాను అమ్మవారి దగ్గర పెట్టినవి. ఎందుకు ఇలా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెడతానంటే, మంగళకరమైన వస్తువులలో మనకి మొదటి స్థానం పసుపు కుంకుమ. వీటి తర్వాతనే మిగతా వాటికి ప్రాధాన్యత ఉంటుంది. పసుపు కుంకుమ అంటేనే మనకి మొదట గుర్తొచ్చేది సౌభాగ్యం కదా. అందుకని అమ్మవారికి మనం రవ్వంత పసుపు కుంకుమని సమర్పించినా కానీ మనకి కొండంత సౌభాగ్యం ప్రసాదిస్తుందని అంటారు. అందుకని అమ్మవారి ప్రతిమ కానీ విగ్రహం కానీ ఏవైనా ఉంటే అలా బౌల్స్లలో వేసి, మన దగ్గర చిన్న చిన్న బౌల్స్ ఉన్నా కానీ వాటి నిండుగా వేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని మళ్ళీ మనం నెలకొకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ మార్చొచ్చు. నేనైతే అమావాస్య తర్వాతనే మారుస్తాను. ఇక విగ్రహాలు ఉన్నాయి కదా నా దగ్గర. విగ్రహాలు ఉంటే మనం విగ్రహాలని ఒకసారి కడిగిన తర్వాత మనం ఖచ్చితంగా అభిషేకం చేసే మళ్ళీ పూజ చేసుకోవాలి. అది కాక ఈ ధనుర్మాసం అంతా కూడా మనం స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటారు. విష్ణు స్వరూపమైన ఏ విగ్రహం ఉన్నా కానీ మనం అభిషేకం చేసుకోవాలి. అలాగే ఇంకా లక్ష్మీదేవి, వినాయక, అన్నపూర్ణాదేవి విగ్రహాలున్నాయి. విగ్రహాలన్నీ కడిగిన తర్వాత మనం మళ్ళీ పూజ చేయాలంటే ఒకసారి శుద్ధ జలంతో అభిషేకం చేసైనా మళ్ళీ పూజ చేసుకోవాలి. నేనైతే క్షీరాభిషేకం కూడా చేస్తున్నాను. ఈ ధనుర్మాసం అంతా కూడా మనం శుద్ధ జలంతో అదేవిధంగా క్షీరాభిషేకం చేస్తే కనుక స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు అన్ని భోగాలు అనుభవిస్తామని మన పండితులు చెబుతూ ఉంటారు. భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసము. ఈ మాసంలో స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజా క్రతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. విష్ణు స్వరూపమైన ఏ విగ్రహాలు ఉన్నా కానీ, ఏ ప్రతిమలు ఉన్నా కానీ పూజలో మనం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. కనీసం ఒక్క రోజైనా ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఇలా పూజ చేసుకోవాలి అంటారు. చిన్న తులసి దళాన్ని సమర్పించినా కానీ మనకి గొప్ప ఫలితాలు అనేవి ఈ ధనుర్మాసంలో కలుగుతాయి అంటారు. ధనుర్మాసం నెలంతా స్వామివారికి తులసి దళాలను సమర్పించి మనం పూజ చేసుకుంటే కనుక కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అంటారు. అంటే కోరినటువంటి కోరికలు అంటే ఏవేవో గొప్ప గొప్ప కోరికలు కాదు. నేను రాత్రికి రాత్రే సీఎం కావాలి, రాత్రే పిఎం కావాలి, నాకు రాత్రే కోట్లు రావాలని నేను కాదు. ధర్మబద్ధమైనటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, ఆ చిన్న కోరికలు అనేవి మనకి నెరవేరుతాయి. అందుకని ఈ ధనుర్మాసం నెలంతా కూడా స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే కనుక మనం కోరుకున్నటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయి. మనకున్నంతలో స్వామివారిని చక్కగా అలంకరించుకొని ఈ నెలంతా కూడా ఉభయ సంధ్య వేళలో తెల్లవారుజామునే లేచి, మనం కార్తీక మాసంలో ఎలా అయితే తెల్లవారుజామున లేచి పూజ చేసుకున్నామో అదేవిధంగా ఈ ధనుర్మాసం అంతా కూడా పూజ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇవైతే 108 తులసి దళాలు స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఈ తులసి దళాలతో అర్చన చేసుకోవడానికి ఇవైతే ఏర్పాటు చేసుకున్నాను. నాకున్నంతలో పూజా గదిని అయితే చక్కగా అలంకరించుకున్నాను. గులాబీలు, చామంతులు, ఇంకా లిల్లీ పూలు మంచి సువాసన వస్తున్నాయి. ఇవాళ అయితే లిల్లీ పూలు కొద్దిగా ఒక 10 పూలు ఉన్నా కానీ పూజ గదంతా కూడా మంచి వాసన వస్తుంది. మనం ఏ పూజ చేసినా కానీ విఘ్నాలు లేకుండా ఆ పూజ సంపూర్తి కావాలి అంటే మనం మొదటిగా గణపతిని పూజించుకోవాలి. పసుపు గణపతి అయితే పసుపు గణపతినైనా ఏర్పాటు చేసుకొని పూజించుకోవచ్చు. నేనైతే చిన్నది నా దగ్గర గణపతి విగ్రహం ఉంది, ఇత్తడిది. ఆ గణపతికి అయితే పూజ చేసుకుంటున్నాను. నేనైతే మొదట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనేది ఉంటుంది కదా, అది చదువుకుంటూ స్వామివారికి అక్షింతలు వేసి తర్వాత ధూప దీప నైవేద్యం అనేది సమర్పిస్తాను. మనకి అన్ని షోడోపచారాలు చేసుకోవడం రాకపోయినప్పటికీ మనకి ధూప దీప నైవేద్యం ఇవి చేసుకున్నా కానీ, పంచోపచారాలు ఉంటాయి కదా, అవి చేసుకున్నా కానీ మంచిదే. ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే స్వామి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అని మన పురాణాలలో చెప్పి ఉన్నది. అదేవిధంగా ఈ మాసం అంతా కూడా విష్ణు పురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ కానీ వింటూ కానీ గడపడం, వైష్ణవ ఆలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు కానీ, 8 రోజులు కానీ, 6 రోజులు కానీ, 4 రోజులు కానీ, లేదంటే కనీసం ఒక్క రోజైన నిష్ఠతో స్వామివారిని పూజిస్తే కనుక స్వామివారు సంతృప్తి చెంది మన కోరికలు
కోరికలు అనేవి తీరుతాయని పురాణాలలో చెప్పి ఉన్నది. అంటే ఇక్కడ మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారిని ప్రత్యేకంగా వ్రతంలాగా అయినా చేసుకోవచ్చు. మనకి అవన్నీ మనం ఆచారాలు పాటించలేము, ఆ నియమ నిష్టలు పాటించలేము అనేవాళ్ళు ఒక్క రోజైనా కానీ పూజా గదిలో మనకి ఉన్నంతలో స్వామివారికి నైవేద్యాలు చేసి పెట్టి తులసి మాలని సమర్పించి అష్టోత్తరనామాలు చదువుకొని పూజ చేసుకున్నా కానీ మంచి సత్ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు నేనైతే స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ తులసి దళాలు ఉన్నాయి కదా, స్వామివారి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని నా దగ్గర ట్యాబ్ ఉంటే అందులో ఆన్ చేసుకొని అవి చదువుకుంటూ స్వామివారికి అయితే అష్టోత్తరనామాలు చదువుకుంటూ అర్చన చేసుకున్నాను. నా దగ్గర బుక్ ఉంది కానీ ఆ బుక్లో వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అయితే లేదండి, మిగతా అవన్నీ ఉన్నాయి కానీ అందుకని ట్యాబ్లో ఆన్ చేసి పెట్టుకొని చదువుకుంటూ స్వామివారికి అర్చన చేసుకున్నాను. తర్వాత స్వామివారికి అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా మనకి చేతనైనంత వరకు లలితా సహస్రనామాలు చదువుకోవటం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అవి చదువుకొని ఖచ్చితంగా అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ స్వామివారికి సంబంధించిన ఏవైనా అష్టోత్తరనామాలు చదువుకోవటం లేదంటే గోవిందనామాలు. నేనైతే అష్టోత్తరనామాలతో అర్చన చేసుకున్నాను. గోవిందనామాలు చదువుతూ ఇంకా పువ్వులు అయితే లేవు ఎక్కువగా, ఇంకా పువ్వులు పెట్టినా కానీ స్వామివారికి నిండుగా అయ్యి స్వామివారు కనిపించరనేసి ఒక పువ్వును చేతితో పట్టుకొని గోవిందనామాలన్నీ చదువుకున్న తర్వాత ఆ పువ్వును దేవుడికి సమర్పించాను. తర్వాత అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదువుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. అసలు ఇంకా అమ్మవారికి కుంకుమ అర్చన తర్వాతనే మిగతా ఏ పూజ అయినా నేను పూజ చేసుకున్న పూజ అనేది మీకు తెలియజేస్తున్నాను. అంటే పూజలు ఎవరి మనసుకు నచ్చినట్లు వాళ్ళైతే చేసుకుంటారు. కొంతమందికి గొప్ప గొప్పగా పూజలు చేసుకోవాలని మనసులో ఉంటుంది, కానీ చిన్నపిల్లలు ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఇంకా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ నేపథ్యంలో గొప్ప గొప్పగా పూజలు చేసుకోవాలన్నా కుదరదు. ఎవరైనా చేస్తే అవి చూసైనా కానీ మనకి కళ్ళకి ఆనందం అనేది, అబ్బా గొప్పగా పూజ చేశారు, చాలా బాగుంది, చూడాలనిపించింది. ఆ కాసేపైనా మనం ఆ పూజా వీడియో చూస్తున్నంతసేపైనా కానీ ఆ దేవుడి స్మరణ చేసుకుంటూ మనం అలా మనసు అనేది దేవుడి మీనికి వెళ్తుంది కదా. అందుకని నాకు కొంచెం కష్టమే ఈ పూజ వీడియో షేర్ చేయటము, ఈ వీడియో మనం తీసుకోవటం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే పూజ చేసుకుంటూ వీడియో తీయటం అనేది కొంచెం పూజకి అనేది ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరో ఒకరు ఉండి అలా తీస్తూ ఉంటే కొంచెం పర్వాలేదు, కానీ మనం పూజ చేస్తూ వీడియో తీయాలన్నా నాకు కొంచెం కష్టమైన పని అయినప్పటికీ నేను కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మీకైతే వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నలుగురికి తెలుసుకొని పూజ ఈ విధంగా చేసుకుంటారు, ఇంకా ఏవైనా తెలియని ఉంటే తెలుసుకుంటారు అనేది. నేను చేసుకునేవి మాత్రమే ఇక్కడ మాకు ఏవి ఉన్నాయి మా సంప్రదాయంలో అవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ధనుర్మాసం నెల రోజులు కూడా ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం అనేది లభిస్తుంది. అదేవిధంగా దరిద్రం అనేది దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో మనం పారాయణం చేస్తే కనుక దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో విష్ణువును మనం మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తాం. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం అనేది స్వామివారికి నైవేద్యం పెడతారు. తర్వాత 15 రోజులు దద్యోజనం అనేది సమర్పిస్తారు. ఇలా పూజ చేసుకుంటే కనుక ధనుర్మాసంలో మనకి దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. మనం కోరినటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయి. స్వామివారికి దద్దోజనం కానీ పొంగలి, కట్టు పొంగలి ఉంటుంది కదా, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, అదేవిధంగా స్వామివారికి వెన్నను నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే కనుక స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతిరోజు సుప్రభాత సమయంలో గోక్షీరము, వెన్న, చక్కెరను నివేదిస్తారు కదా. స్వామివారికి వెన్నను సమర్పించి మనం పూజ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా స్వామివారికి వెన్నను నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకుంటారు. నైవేద్యం అంటే మనం మనస, వాచ, కర్మన మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. పూజలు, వ్రతాలు, పండుగల్లో నైవేద్యం అనేది అతి ముఖ్యమైన భాగం. మనం మానసికంగా, శారీరకంగా పరిశుభ్రంగా ఉండి తయారు చేసి అర్పించేదే నైవేద్యం. నైవేద్యం అంటే మనం ఏదో గొప్ప గొప్పగా అండీలు చేసి పెట్టాలని కాదు. మనకున్నంత వరకు బెల్లం ముక్కైనా కానీ కొద్దిగా ఆవు పాలు లేకుంటే మన ఇంట్లో ఉన్న మన గేదె పాలైనా దేవుడికి సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్కని సమర్పించైనా దేవుడికి నమస్కారం చేసుకో. నేనైతే ఇవాళ స్వామివారికి క్షీరాన్నము అలాగే వెన్నను నైవేద్యంగా సమర్పించి
నాకున్నంతలో చక్కగా అయితే పూజ చేసుకున్నాను. ధనుర్మాసంలో ఒక్క రోజైనా కానీ స్వామివారికి ఇలా నైవేద్యం చేసి పూజ చేసుకుంటే మంచిది అంటారు. అందుకని నాకు చేతనైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు దేవుడిని ఇలా అలంకరించి చక్కగా అయితే పూజ చేసుకున్నాను. నెలంతా చేసే ఓపిక ఇస్తే దేవుడు పర్వాలేదు. లేదు అంటే ఇవాళ ఒక్కరోజు చేసుకున్నాను, ఇంక ఈ నెలంతా కూడా మామూలుగా పూజ చేసుకుంటాను కాబట్టి అదే తృప్తిగా అనుకుంటాను నేను. మొదటగానే చేసుకుంటే ఈ నెలలో మళ్ళీ మనకి కుదురుతుందో లేదో అనేసి మొదటి రోజే చేసుకున్నాను పూజని. నేను ముందుగా కూడా అనుకోలేదండి. అనుకోకుండానే దేవుడు నా చేత అలా చేయించుకున్నాడు. నేను ముందుగా అయితే అసలు అనుకోలేదండి. అనుకోకుండా నాకు ఆ పువ్వులన్నీ ఆ రోజే రావటం ఇంటి దగ్గరికి కొనుక్కున్నాను. ఇంకా వెన్న కూడా ఆ రోజు ముందు రోజే మీగడ తీసున్నాననమాట. అందుకని స్వామివారికి నైవేద్యంగా వెన్నను సమర్పించగలిగాను. మనం ఒక్కొక్కసారి అనుకోకుండానే దేవుడు మన చేత అలా పూజ చేయించుకుంటాడనమాట. స్వామివారిని నవనీత చోరుడు అంటారు. అందుకని స్వామివారికి వెన్నను నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిదండి. ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.